ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అడోబ్ ప్రీమియర్ ప్రో సిసిలో ప్రాక్సీ ఎడిటింగ్ వర్క్ ఫ్లో ఎలా చేస్తాం. ప్రీమియర్ ప్రో ఆన్ చేయగానే మనకి న్యూ ప్రాజెక్ట్ ఈ విధంగా డైలాగ్ బాక్స్ హోమ్ స్క్రీన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో న్యూ ప్రాజెక్ట్ అని పెట్టుకొని ఏదో ఒక మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ప్రాక్సీ వర్క్ ఫ్లో ఎడిటింగ్ అని ఇస్తున్నాను. ఓకే ఓకే వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాక్సీ ఎడిటింగ్ వర్క్ ఫ్లో కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బిన్ అనేది వస్తుంది. దానికి మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. వీడియో ఫుటేజ్ ఓకే. నేనైతే విండోస్ ఎక్స్ప్లోరర్ డైరెక్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్ నుంచి 4K ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ 4K ఫుటేజ్ మనం చూసినట్టయితే ఇవన్నీ డ్రోన్ ఫుటేజ్, మ్యాక్సిమం ఆడియో ఉన్నా లేనట్టే అనమాట. నాకు నచ్చిన మెథడ్, బెస్ట్ మెథడ్ ఏంటంటే సీక్వెన్స్ క్రియేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ సెట్టింగ్స్ అనేవి, ఫ్రేమ్ రేటు, ఏదైతే వీడియో షూట్ చేసామో లేదా మన దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ని న్యూ ఐటమ్ దీంట్లో న్యూ సీక్వెన్స్ దీని ద్వారా క్రియేట్ చేస్తే ఇంకా బెటర్. ఈ విధంగా సీక్వెన్స్ ఐకాన్తో సీక్వెన్స్ ఒకటి క్రియేట్ అయింది. మనం ఇంకో న్యూ బిన్ చేసుకొని దాని సీక్వెన్స్ దాంట్లో పేస్ట్ చేయాలి. ఇక రకరకాల సైజ్తో ఉన్నాయన్నమాట. పిన్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే ప్రీవ్యూ ఏరియా అనేది కనిపిస్తుంది. మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే దీని సైజు 4096 పర్ఫెక్ట్ 4K ఫుటేజ్ అనమాట. ఇది 4096x2160. ఇంక ఇది చూసినట్టయితే 3840x2160. దట్ మీన్స్ ఇది UH అల్ట్రా హెచ్డి అంటారు అన్నమాట. ఇలా స్క్రబ్ చేస్తుంటే ఫ్రీగా ప్లే అవ్వట్లేదు. ఇది యాక్చువల్గా ఈ సిస్టమ్ అనేది హై కన్ఫిగరేషన్ సిస్టమ్ అనమాట. మనకి చూసినట్టయితే విండోస్ 10 Pro ఒరిజినల్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ ప్రాసెసర్ i9-9900, 64GB ఇన్స్టాల్డ్ ర్యామ్. ఇలాంటి సిస్టంలో కూడా మనకి అంత ఫ్రీగా మనకి యూజ్ అవ్వలేదు. ఇలాంటి ఫుటేజ్కి లేదా నేను ఒక 6-7 క్లిప్స్ మాత్రమే దీంట్లో యూజ్ చేశాను. అలా కాకుండా మనం లాట్ ఆఫ్ క్లిప్స్ ఒక 300-400 అలా కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉండే వాటికి మనం ఇలాగా ఎడిట్ చేసేటప్పుడు రఫ్ ఎడిటింగ్ చేసి దాని మీద ఎఫెక్ట్లు, అడ్జస్ట్మెంట్ లేయర్స్, కలర్ కరెక్షన్స్, కలర్ గ్రేడింగ్, ఎఫెక్ట్లు, ట్రాన్సిషన్స్, గ్రాఫిక్ కంటెంట్ అన్నీ అయిపోయేటప్పటికి మనకు ఒక 8-16 లేయర్స్ అయిపోతాయి ఆడియో వీడియో కలిపి. దీని మీద ఎఫెక్ట్ అది వేస్తే ఇంకా అవ్వదన్నమాట. అలాంటప్పుడే మనకి ప్రాక్సీ వర్క్ ఫ్లో అనేది అడోబ్ ప్రీమియర్ ప్రో మనకి ఇచ్చిన ఆప్షన్. దానివల్ల చాలా ఇంతకన్నా డల్ సిస్టమ్ అయినా, చాలా మీడియం కన్ఫిగరేషన్ సిస్టమ్ అయినా సరే మనకి ప్రాక్సీ వర్క్ ఫ్లోని యూజ్ చేసి మనం చాలా చక్కగా ఇలాంటి 4K హెచ్డి 4K వీడియోస్నైనా మనం చక్కగా దాన్ని ఎడిటింగ్ చేసుకొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని వర్క్ ఫ్లోని మనం ఒరిజినల్ వీడియోతో రిప్లేస్ చేసి మనం ప్రాజెక్ట్ అవుట్పుట్ని మనం బయటకు తీసుకురావచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఈ 4K వీడియో ఫుటేజ్తో మనం చేయాలి అనుకుంటే మనం 4K వీడియో ఫుటేజ్ని ప్రాక్సీ ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే మనం కొద్దిగా కస్టమ్ ప్రీసెట్లని, ఎన్కోడింగ్ ప్రీసెట్లని, ఇంజెస్ట్ ప్రీసెట్లని క్రియేట్ చేసుకోవాలి. దాని ద్వారా మనం ప్రాక్సీ ఫైల్స్ని తక్కువ సైజులో మనకు కావాల్సిన క్వాలిటీలో ఉపయోగించుకోవచ్చు. ముందుగా మనం అడోబ్ మీడియా ఎన్కోడర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రీసెట్స్ బ్రౌజర్లో ప్లస్ సింబల్ నొక్కాలి. ఒకవేళ ప్రీసెట్ బ్రౌజర్ మీకు కనిపించకపోతే విండోస్లోకి ఇక్కడ విండోస్ కింద ప్రీసెట్ బ్రౌజర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. లేదు కీబోర్డ్ మీద Ctrl+4 నొక్కినా మనకి ప్రీసెట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మనం ప్రెస్ చేసినట్టయితే క్రియేట్ ఎన్కోడింగ్ ప్రీసెట్, క్రియేట్ ఇంజెస్ట్ ప్రీసెట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్గా క్రియేట్ ఎన్కోడింగ్ ప్రెస్ చేయాలి. ఓపెన్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. న్యూ ప్రీసెట్ సెట్టింగ్స్ అని. ఇక్కడ మనం ప్రీసెట్ నేమ్ అనే దగ్గర లాస్ట్లో మనం నేమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ మాత్రం ఇంపార్టెంట్ H.264 కాకుండా MPEG-4 కాకుండా క్విక్ టైమ్ అనేది యూజ్ చేసుకోవాలి. క్విక్ టైమ్ ఓపెన్ చేసుకొని తర్వాత న్యూ ప్రీసెట్ అనే దగ్గర మనం సినీఫామ్ YUV 10-bit అని, మామూలుగా ఇదే అని కాదు, మీకు నచ్చినట్టు మీ సిస్టమ్ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మీది హై కన్ఫిగరేషన్ సిస్టమ్ అయితే మీకు యాపిల్ ProRes 422 ప్రాక్సీ అని యూజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్, విండోస్లో కూడా యూజ్ అవుతుంది. నేనైతే GoPro Cineform YUV 10-bit ఓపెన్ చేశాను. దాంట్లో మనం వీడియో సెక్షన్లో GoPro Cineform వీడియో కోడాక్, ఇక్కడ క్వాలిటీలో నాకు క్వాలిటీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 పెట్టుకుంటున్నాను. అదేవిధంగా విత్ అండ్ హైట్ రెజల్యూషన్ కూడా నాకు తక్కువ కావాలి కాబట్టి వేస్ట్ అనే అవసరం లేదు. ఇప్పుడు 4096
డివైడెడ్ బై, నేను క్వార్టర్ రెజల్యూషన్ సరిపోద్ది నాకు, 4096 డివైడెడ్ బై 4 ప్లస్ చేయగానే 1024:540 అనేది నాకు సరిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా క్వార్టర్ రెజల్యూషన్ని సెట్ చేసుకున్నాను. ఫ్రేమ్ రేట్ బేస్డ్ ఆన్ సోర్స్, ఫీల్డ్ ఆర్డర్ కూడా ప్రోగ్రెసివా ఎంట్రలైజ్డా అనేది కూడా మనకి బేస్డ్ ఆన్ సోర్స్ అండ్ ఆస్పెక్ట్ రేషియో ఆల్సో వైడ్ ద క్రాప్ అనేది బేస్డ్ ఆన్ సోర్స్ని వదిలేస్తున్నాం. ఇక్కడ రెండర్ రేట్ మ్యాక్స్ డెప్త్ మనకు అవసరం లేదు, హై క్వాలిటీ అవసరం లేదు, ఇది ప్రాక్సీ ఫైల్ కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే, ఈ వీడియో సెట్టింగ్స్ ఇవి ఓకే. ఇంకా ఆడియోకి వెళ్తే ఆడియో మనం ఏం టచ్ చేయవలసిన పని లేదు, ఎందుకంటే ఆడియోకి మనకు అవసరం, ఆడియో ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్ వదిలేయడం మంచిది. ఇకపోతే ఎఫెక్ట్స్లోకి మనం, ఇది ప్రాక్సీ ఫైల్ కాబట్టి ఇమేజ్ ఓవర్లే ఒకటి మనకు అవసరం. కాబట్టి ఫైల్ మనం ఒక పిఎన్జీ ఫైల్ కానీ లేదా టార్గెట్ ఫైల్ కానీ ఏదో ఒకటి స్టిక్ ఫైల్ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఓవర్లే ఇమేజ్ కింద మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పిఎన్జీ ఫైల్ క్రియేట్ చేశాను ప్రాక్సీ ఫైల్ కోసం. దాన్ని డాక్యుమెంట్లో అడోబ్ మీడియా ఎన్కోడర్లో 13లో ప్రీసెట్స్లో ఏదైతే ఈపీఆర్ ప్రీసెట్స్ ఎన్కోడింగ్ అండ్ ఇంజెస్ ప్రీసెట్స్ ఉంటాయో దాంట్లో నేను సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో అయితే మరి మనం దీన్ని ప్రత్యేకంగా ఎక్కడి నుంచి తీసుకురావాల్సిన లేదు, ఇక్కడ మనకి ఎప్పుడు ఉంటుంది అనేసి మర్చిపోకుండా మనం ఎక్కడే ఇందులో అయితే మనం మర్చిపోకుండా దీన్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి ఇందులో పెట్టాను. నేను అడోబ్ ప్రాక్సీ పిఎన్జీ అని పెట్టాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ పొజిషన్ నేను బాటమ్ రైట్ పెట్టుకుంటున్నాను. బాటమ్ అంటే బాటమ్ రైట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, అది సరిపోయింది. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ప్రీసెట్ నేమ్ని ట్యాప్ చేయాలి. ప్రీసెట్ నేము గోప్రో సినిఫామ్ 1024x540 P ప్రోగ్రెసివ్ ప్రాక్సీ ఎన్కోడింగ్ అనేది ట్యాప్ చేశాను. ఓకే సార్. నెక్స్ట్ క్రియేట్ ఇంజెస్ట్ ప్రీసెట్ ఓకే చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రీసెట్ నేమ్ అనే దగ్గర ఇది కూడా చివరిలో మనం టైప్ చేసుకోవచ్చు. అవుట్పుట్ సమ్మరీ, ట్రాన్స్కోడ్ ఇది అవసరం లేదు. ట్రాన్స్కోడ్ ఇక్కడ కాపీ ఫైల్స్ టు డెస్టినేషన్ అంటే మీరు ప్రాక్సీ ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు రెండు విధాలుగా ఉంది. ఒకటి మనకి ప్రాక్సీ ఫైల్స్ క్రియేట్ చేసినా ఒక సర్టెన్ లొకేషన్ అనేది ఒక డ్రైవ్ అనేది మీరు కేటాయించినట్టయితే ఈ విధంగా కాపీ ఫైల్స్ టు డెస్టినేషన్ అనేది ఇది మనం ఓకే చేసుకోవాలి. లేదా ట్రాన్స్కోడ్ ఫైల్స్ టు డెస్టినేషన్ అని ఈ ఆప్షన్ మనం పెట్టిస్తే మనం ప్రాక్సీ ఫైల్స్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఈ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడు మనకు నచ్చినట్టుగా అయితే మనం ఒరిజినల్ ఫైల్స్ పక్కని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా దానికంటూ సపరేట్ స్పెసిఫిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ డ్రైవ్లో మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఫార్మాట్ క్విక్ టైం అండ్ ఇక్కడ ప్రీసెట్ ఎన్కోడింగ్ ప్రీసెట్ని మనం చూపించాలి. ఇందాక మనం క్రియేట్ చేసిన గోప్రో సినిఫామ్ 1024x540 ప్రోగ్రెసివ్ ప్రాక్సీ ఎన్కోడింగ్ అని ప్రీసెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది మనం ఆన్ చేసాం. ఇప్పుడు మనం ఏం లేదు, దీనికి కూడా మనం ఒక ప్రీసెట్ నేమ్ అనేది ఇంజెస్ట్ ప్రీసెట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోప్రో సినిఫామ్ 1024x540 P ప్రాక్సీ ఇంజెస్ట్. ఈ నేమ్ అనేది మీకు నచ్చినట్టు మీకు గుర్తుండేటట్టు ఏ విధంగా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రెస్ చేసి ఇప్పుడు ఈ ఇంజెస్ట్ ప్రీసెట్ రైట్ క్లిక్ చేసి రివీల్ ప్రీసెట్ ఫైల్ అని క్లిక్ చేస్తే మనకి ఒరిజినల్ ఫైలు, ఇది ఇంజెస్ట్ ప్రీసెట్ ఫైల్ ఎక్కడ ఉన్నదో అనేది సిస్టంలో మనకు తెలుస్తుంది. ఇది మనకి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రీమియర్ ప్రో సిసి ఓపెన్ చేసాం కదా, మనం ఇప్పుడు ఏవైతే ఫైల్స్ ప్రాక్సీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ ఓపెన్ చేసి 4K ఫుటేజ్, ఈ ఫైల్స్ అన్నిటి నేనైతే ప్రాక్సీలు క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రాక్సీ క్రియేట్ ప్రాసెస్ ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం క్విక్ టైం, ఓకే, క్విక్ టైము H264 అనేది ఉంటుంది. నేను H264 యూజ్ చేయను కాబట్టి క్విక్ టైం అనేది నేను యూజ్ చేసుకుంటాను. ఇందులో మనకి ప్రాసెస్ కొన్ని ఈ సిస్టమ్ డిఫాల్ట్గా మనకి అడోబ్ స్పాన్సర్ చేసినవి కొన్ని ఉంటాయి, స్పాన్సర్ చేసినవి. ఇవి కావాలంటే ఇవి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ప్రిఫరబుల్గా నేను కస్టమ్గా క్రియేట్ చేసుకున్నది అయితే నేను యూజ్ చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రీసెట్ ఫైల్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. యాడ్ ఇంజెస్ట్ ప్రీసెట్ అని క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ బార్ని ఉపయోగించుకొని ఈ ఫైల్ ఎక్కడ ఉందో మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డాక్యుమెంట్స్ అడోబ్ మీడియా ఎన్కోడర్
అడోబ్ మీడియా ఎన్కోడర్ 13 ప్రీసెట్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన GoPro Cineform ఎన్కోడింగ్ కాదు, GoPro Cineform 1024x540p ప్రాక్సీ ఇంజెస్ట్ ప్రీసెట్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ అని కొట్టాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రీసెట్ ఇక్కడ ఓపెన్. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఉన్నాయి. డెస్టినేషన్ ఇది కిందది నేను స్పెసిఫిక్గా ఒక డ్రైవ్ క్రియేట్ చేసి ప్రాక్సీ ఫైల్స్ కోసం యాడ్ చేసింది. మనకు అంటూ ఒక డ్రైవ్ క్రియేట్ చేసుకుని దాన్ని మనం స్పెసిఫిక్గా వచ్చేసి, లేదా మన ఒరిజినల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫైల్స్ పక్కన ప్రాక్సీ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒరిజినల్ ఫైల్స్తో పాటు ఫైల్స్ కూడా ఉండేటట్టు ఈ ఆప్షన్ అన్నమాట. నేనైతే ప్రిఫరబుల్గా నాకు నచ్చింది అయితే ఇదే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. ఓకే, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే అని ప్రెస్ చూపిస్తాం, అంతే. ఇక్కడ క్రియేట్ ప్రాక్సీ జాబ్స్ అని ఉంది కదా, మీడియా ఎన్కోడర్ ఓపెన్ అయ్యి అందులో మనం క్రియేట్ చేసిన ప్రాక్సీ ఫైల్స్ అన్ని డౌన్ సైజ్ కింద డౌన్ రెజల్యూషన్ అవుతున్నాయి అన్నమాట. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఓకే, అన్నీ అయిపోయాయి కదా, దీన్ని మనం క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఇది డ్రాగ్ చేసినట్టయితే చూసారా క్లియర్గా అవ్వట్లేదు, 1/2 హాఫ్ రెజల్యూషన్లో ఉంది. అయినా సరే స్క్రబ్బింగ్ చేసినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు టాగల్ ప్రాక్సీస్ అనే ఈ సింబల్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్రాక్సీ ఫైల్ ఆన్ అయిపోయింది. ఎలా తెలుస్తుందంటే మనం తెలియడం కోసం ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన లోగో ఒకటి ఉంది కదా, ఈ లోగో యూజ్ అవుతుంది. మనకి ఈ లోగోని చూసిన వెంటనే మనకి ఇక్కడ క్వాలిటీ ఏం మారినట్టు తెలియట్లేదు. చూసారా ఇది ఒరిజినల్, ఇది ప్రాక్సీ ఫైల్. ఒరిజినల్ ఫైల్ మనం డ్రాగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. అదే ప్రాక్సీ ఫైల్ క్రియేట్ ప్రెస్ చేసి ప్రాక్సీ సింబల్ ప్రెస్ చేసి మనం చేస్తే ఎంత స్మూత్గా ఉందో చూస్తున్నారు కదా. ప్రాక్సీ ఫైల్ చూసారా ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. ఇప్పుడు చక్కగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిన్లోకి వెళ్ళి సీక్వెన్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సీక్వెన్స్ సెట్టింగ్స్ యూజ్ చేసిన సీక్వెన్స్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. లేదంటే సీక్వెన్స్ టైమ్ లైన్ క్లిక్ చేసి సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఓపెన్ చేసిన సీక్వెన్స్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. మనకి సీక్వెన్స్ సెట్టింగ్స్ ప్రస్తుతానికైతే 24.976 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో DNX HR 4K ఎన్కోడింగ్ ఎడిటింగ్ మోడ్లో ఉంది. అదేవిధంగా ఇది మనకి ఫ్రేమ్ సైజ్ చూస్తే 4096x2160 అంటే ఫుల్ 4K ఎగ్జాక్ట్లీ 4K రెజల్యూషన్లో ఉందన్నమాట. మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ మీడియా కంట్రోల్ M కొట్టినా పర్వాలేదు, లేదా ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మీడియా అని ప్రెస్ చేసినా పర్వాలేదు, లేదంటే జస్ట్ కీబోర్డ్ మీద షార్ట్ కట్ కంట్రోల్ M ప్రెస్ చేసిన ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2019, 2020, 2018 ఏవైనా సరే మనం ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి ఎక్స్పోర్ట్ పెట్టేసినా సరే ప్రాక్సీని యూజ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒరిజినల్ ఫైల్ని రెండర్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఒరిజినల్ ఫైల్ని ఎక్స్పోర్ట్ అవుతుంది.